మోషేని కానాను దేశానికి వెళ్ళకుండా చేశారంటే తన ప్రజలంటే చాలా ఇష్టం దేవునికి. నువ్వు నేనంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ప్రేమ దేవుని మీద ఆయన ఎంతగా నిన్ను ఆశపడుతున్నాడో, ఎంతగా నిన్ను ఇష్టపడుతున్నాడో, నువ్వు కూడా సేమ్ యాస్టీజ్గా దేవుని మీద అంత ప్రేమను చూపించాల్సిందే. ప్రేమ దేవుని మీద సంఘంలో చక్కగా ఒకరికొకరు ప్రేమించుకునేవారిలాగా, లేకపోతే ఇతరుల్ని మనం మన ప్రేమను బట్టి ఇతరులు మనం తీసుకొచ్చేవారిలాగా మన సంఘాల్లో ఉండాలి. మన టార్గెట్ మనం అందరిలాగా ఉండొద్దు. అన్ని సంఘాల్లో లాగా ఎవ్వరూ ఉండొద్దు. అలాగా మన సంఘంలో మనం ఎలా ఉండదు తెలుసా? మన భక్తిని మనం చూపించాలి. మన కోపాలు, లేకపోతే మన ఈర్ష్యలు, మన గొప్పలు ఇవేమి చూపించదు దయచేసి. అర్థమవుతుందా? ఇవేమీ చూపించద్దు. మన సంఘం అందరికన్నా ఒక సపరేట్గా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మంచిగా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. ప్రతి ఒక్కరూ చక్కగా కీర్తనలు చెప్పేవారులాగా ఆ సంఘంలో ఒక గొప్పగా భక్తి అనిపించుకోవాలి. గొప్ప కాదు, భక్తి అని అనిపించుకోవాలి. దేవుని కూడా ఈ విధంగా అనేక మందిని మనం రక్షించి దేవునికి మనం అప్పచెప్తే చాలా సంతోషంగా ఉండదు ప్రేమ. కాబట్టి నేనైతే నా పిల్లలు ఎట్లా ఉండాలని నేను ఆశపడుతున్నా. కాబట్టి తమకు తాము తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుడు కూడా నీకు నువ్వు తగ్గించుకో. చక్కగా దేవుని సన్నిధిలో ఒక మూల స్తంభంగా నువ్వు నిలబడాలి. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేమ దేవుని మీద దేవుడు సంవత్సరాలు జరిగిపోతుండగా ఆయన కార్యాలను జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తారు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి హబక్కూకు ప్రార్థన అటు విధంగా ఉంది. అందుకని ఈరోజు మొదటి దినాల్లోనే మనం ఉన్నాం. కాబట్టి నువ్వు ఎలా ప్రార్థన చేయాలి? ప్రభా, నేను మంచిగా ఒక గొప్ప స్థితిలో ఉండాలి. నాకు లాస్ట్ ఇయర్లో నేను ఏ బాధ అయితే పడ్డా బాధ నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను గొప్ప చెయ్యయ్యా. నా ప్రాంతంలో, నా ప్రదేశంలో, నా దేశంలో నన్ను ఒక గొప్ప స్థితిలో నువ్వు మంచు నన్ను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఈ సంవత్సరంలో కంపల్సరిగా దేవుడికి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తారు. కాబట్టి మేము మొదటికి ఏం చేయాలంటే మొట్టమొదటిగా తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఈరోజు హబక్కూకు ప్రార్థన ఎలా ఉందో మనం విన్నాం. కాబట్టి మన ప్రార్థన కూడా అటు విధంగానే మనకు చక్కగా దేవుణ్ణి మనం బతిలాడుకునేలాగా, దేవుణ్ణి మనం బతిలాడుకొని ప్రార్థన చేసేవారిలాగా ఈ లోకంలో మనం జీవించాలి. ప్రేమ దేవుని మీద. కాబట్టి మన యొక్క స్థితిగతులు ఎలాగున్నాయో, మన యొక్క ఆత్మీయ స్థితి లాస్ట్ ఇయర్ ఎలాగుందో అంతకన్నా ఇప్పుడు ఇంకా పెరగా. అర్థమవుతుందా? మన ప్రతి ఒక్కరూ కూడా నీ ఆత్మీయ స్థితి నువ్వు గొప్పగా ఉండాలి, ఎదగాలి. అదవుతుంది. నేను గొప్ప అని అనవసరంలా. అదవుతుందా? సేవకులే తగ్గించుకున్నారు, విశ్వాసం ఇంకా తగ్గించుకోవాలి. అర్థమైందా? చక్కగా మన అంటే వీళ్ళు లేకపోతే పని అవ్వదు, లేకపోతే ఏమి లేకపోతే పని అవ్వదు అవన్నొద్దు. ఆ మాటలు అనేవి ఉండకూడదు. మనం తగ్గించుకోవాలి. మనం అంతా ఎవరి కోసం చేస్తున్నాము? దేవుని కోసం. మా ఇంట్లో పెళ్ళి ఉందండి, ఎవరు కష్టపడతారో నేనే కష్టపడాలి. అవునా? అలాగే మనందరం దేవుని పని కోసం పని మనం. అర్థమైందా? నేను పని ఉండే, మీరు రాకపోయినా నేను వేసుకుంటా ఉంటాను. అప్పుడప్పుడు చేపలు వేసుకుంటా ఉంటాను నేను. కాబట్టి ప్రియమైన మనందరం దేవునికి జత పనివారం మనం కదా. కాబట్టి నాకు కొంచెం ఒక మెట్టికి ఎక్స్ట్రా ఉందంతే తప్ప మనందరం దేవునికి ఒక పని చేసే వాళ్ళమే. మన పనుల్లో ఎవరైనా మన యజమానులం కాదు, యజమానుడు ఆయన. మనందరం పనుల్లో. కాబట్టి దేవుని పనికి మనం తగ్గించుకొని చక్కగా దేవునిలో తగ్గించుకుంటే నేను హెచ్చిస్తానని చెప్తున్నాడు ఆయన. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా ఏ విషయమైనా సరే, అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వేం చేయాలంట? తగ్గించుకుంటే వెంటనే దేవుని బౌన్స్ చేస్తాడు. నువ్వు బంతిని కొడితే వెంటనే తిరిగి వచ్చి చూసావా? అలాగా నువ్వు తగ్గించుకున్నావు అనుకో, దేవుని గొప్పగా ఇచ్చేస్తాడు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క ఆశీర్వాదాలు హృదయోపదేశకాండ 28వ వచనంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కలగాలనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దేవునిలో తగ్గించుకొని ఉండు, అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా దేవుడు ఒక మాట చెప్తున్నాడు, తగ్గించుకోండి, చక్కగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. గొప్పగా ఈ సంవత్సరం దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో
అద్భుతాలు చేస్తాడు యేసునామములో. ఆమె చెప్తామా? ఆమె. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా మన ప్రార్థనలను తగ్గించుకొని చక్కగా దేవుని దగ్గర, నువ్వు నేనేం గొప్ప కాదు, దేవుని దగ్గర దేవుడే, ఆయన తర్వాత మనకి ఏదైనా. కాబట్టి మనంగా తగ్గించుకొని ఏమడగలంటే దేవుడిని, ప్రభువా ఈ సంవత్సరమైనా నన్ను బ్లెస్ చేయ ప్రభువా, ఈ సంవత్సరమైనా నాకున్న బంధకాలు తెచ్చియ్యా, ఈ సంవత్సరమైనా నాకు నా అనారోగ్యాన్ని తీసేయండి అయ్యా, ఈ సంవత్సరం నేను గొప్పగా నేను ఎదగాలయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే చక్కగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ప్రేమ దేవుని మీద ఆత్మ చెప్పుచున్న మాట చల్లడి వినుగాక. ఆమేన్. అందరూ గురించింది ప్రార్థన చేసుకుందాం.